హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 784. ఈరోజు డేట్ జూన్ 22, 2021. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఎక్సలెంట్ డీల్ చెప్తాను. ఇది మీకు కోల్గేట్ బ్రాండ్కి సంబంధించిన ఒక ఏఆర్ బేస్డ్ టూత్ బ్రష్ మీ పిల్లల కోసం, మీకోసం కాదు. ఇది యాక్చువల్గా 800 రూపాయలు ఉంటుంది. ఈరోజు డీల్లో మీకు కేవలం 440 రూపాయలకి వస్తుంది. ఎక్సలెంట్ డీల్, దాదాపు ఒక 50% మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ 2 days బ్యాక్ నేను ఫాగ్ బ్రాండ్కి సంబంధించిన పెర్ఫ్యూమ్స్ 20 రూపాయలు 40 రూపాయలని మీకు లూట్ డీల్స్ పెట్టాను కదా, అది ఈరోజు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సో ఇలాంటి లూట్ డీల్స్ మీకు భయంకరమైన లూట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయొచ్చు. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు మన ఇండియాలో MI 11 లైట్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. దీన్ని లైట్ తీసుకోమని చెప్పి నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో కూడా వేసాను, రికార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నన్ను అడిగితే మీరు ఆ కార్డ్ ఆఫర్ ప్లస్ ఎర్లీ బర్డ్ ఆఫరు మీకు 19,000 రూపాయలకు వస్తుంది కదా. సో అలా తీసుకుంటే ఓకే, మీరు ఆ బడ్జెట్లో మీరు కావాలి నాకు అలాగే సింపుల్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, డిస్ప్లే బాగుండాలి అనుకుంటే దానికి వెళ్ళండి. లేకపోతే మీకు ఆల్రెడీ రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్లు ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా మాకు ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, అందుకే లైట్ తీసుకోమని చెప్పి మీకు ఒక వీడియో కూడా ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంతోపాటు ఒక వాచ్ లాంచ్ చేశారు. ఆ వాచ్ మీకు 8,250 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్, ఎర్లీ బర్డ్ ఆఫర్. అదైతే మీకు ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయదగ్గ దీడే, అది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఫైనల్గా ఈరోజు మల్టీ డివైస్ సపోర్ట్ని బీటా మెంబర్స్కి తీసుకొచ్చింది. అండ్ ఎర్లీ యాక్సెస్లో కొంతమందికి మాత్రమే తీస్తున్నారు. నేను కూడా బీటా మెంబర్, కానీ నాకైతే ఈ అప్డేట్ రాలేదు. గ్లోబల్గా కొంతమంది మాత్రమే ఈ అప్డేట్ అయితే వెళ్ళి ఇస్తున్నారు. అండ్ మీరు మీ ఫోన్ కాకుండా ఇంకొక 4 డివైస్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ అప్డేట్లో మాత్రం ప్రజెంట్గా ఓన్లీ ఒక ఫోను, మిగతా 4 డివైస్ అని చెప్పారు. 4 ఫోన్లు అంటే నెంబర్ ఆఫ్ ఫోన్స్లో కనెక్ట్ అయ్యే ఫీచర్ మాత్రం ఇంతవరకు వెళ్ళి ఇవ్వలేదు. ఇది ఫ్యూచర్ అప్డేట్స్లో వెళ్ళి తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు ఒక 3 మొబైల్స్కి రియల్మీ UI 2.0కి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. రియల్మీ 5 Pro, రియల్మీ నార్జో 30A, రియల్మీ నార్జో 30 Pro 5G ఈ 3 ఫోన్స్కి ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఈ 3 ఫోన్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేయండి. రియల్మీ 5 Pro యూజర్స్ చాలామంది ఉంటారు బహుశా, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బిగ్ న్యూసే అని చెప్పాలి. సో ఎవరైతే ఈ 3 ఫోన్లు వాడుతున్నారో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియన్ గవర్నమెంట్ ఫైనల్గా ఫ్లాష్ సేల్స్, ఎర్లీ యాక్సెస్ సేల్స్ ఉంటాయి కదా, వీటిని బ్యాన్ చేయబోతున్నట్టు నిన్న మనకు ఒక రిపోర్ట్ అయితే తెలుస్తుంది. ప్రజెంట్గా దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఒక సపరేట్ టీమ్ని పెట్టి దీని మీద ప్రజెంట్గా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, యూజర్స్ ఎలా మోసం చేస్తున్నారు, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్ల మీద ఒక తయారు చేస్తున్నారన్నమాట. July 6th ఈ రీసెర్చ్ అంతా క్లోజ్ అయిపోతుంది. వన్స్ వాళ్ళు ఏదైతే టీం వాళ్ళు ఇది ఫ్లాష్ సేల్స్ అనేది మంచిది కాదు, ఇది యూజర్స్ని మోసం చేస్తున్నట్టు అని రిపోర్ట్ ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేస్తుంది. అండ్ దీన్ని ప్రజెంట్గా నిన్నటి నుంచి July 6th వరకు దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది జరుగుతుంటుందన్నమాట. July 6th తర్వాతే మనకి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఫ్లాష్ సేల్స్ అనేవి కామర్స్ వెబ్సైట్స్లో జస్ట్ లైక్ మీ ఫ్లిప్కార్ట్, అమెజాన్, mi.com, realme.com ఇలాంటి వాటిల్లో మీకు మొబైల్స్ కొనుక్కోవడానికి, రకరకాల ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ఫ్లాష్ సేల్స్ అని, ఎర్లీ యాక్సెస్ సేల్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటివి లేకుండా బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్గా అయితే గవర్నమెంట్ దీని మీద ఆలోచిస్తుంది, పరిశీలనలో ఉందన్నమాట. ఒకవేళ ఆ రిపోర్ట్ ఎవరైతే ఆ టీమ్ మెంబర్స్ ఇచ్చారో ఆ రిపోర్టు దాంట్లో బ్యాన్ చేయమని ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. సో దీనివల్ల కొంచెం మాలాంటి అప్కమింగ్ యూట్యూబర్స్కి కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లాష్ సేల్స్ పెడతా ఉంటారు. నేను బాగా డిప్రెస్ అయిపోయి బాగా ఇబ్బంది పడింది. ప్లస్ నేను ఈ సిరీస్ చేయాలని ఫిక్స్ అయిపోయి దాన్ని నాకు బాధపడిన సిరీస్ ఏంటంటే రెడ్మీ నోట్ 10 సిరీస్. చాలా ఇబ్బంది పడ్డాను ఈ ఫ్లాష్ సేల్స్ ఎఫెక్ట్ వల్లే. సో అదే అందరికీ కామన్ టు వాళ్ళు ఉన్నట్టయితే మనకు ఆ రెడ్మీ నోట్ 10 సిరీస్ బాగా సక్సెస్ అయిపోయిన సిరీస్ కూడా ఛానల్ ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ అయ్యేదేమో ఆ 2 ఫోన్స్ అన్బాక్సింగ్ చేస్తే. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది. సో అందుకని నేను దీన్ని పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ చేస్తే అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి. సో నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఇది కరెక్టే అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఫ్లాష్ సేల్స్ ఉండాలా ఉండొద్దా అనేది కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఈరోజు గూగుల్ యాప్కి ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ వల్ల చాలా ఫోన్స్ క్రాష్ అయిపోతుంది అనమాట. అంటే యాప్ క్రాష్ అయిపోతుంది గూగుల్ యాప్ అనేది. చాలామంది మనకి టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా పెడుతున్నారు చాలామంది, అన్న గూగుల్ యాప్ క్రాష్ అవుతుందని చెప్పి. ఇది గ్లోబల్ ప్రాబ్లము. ఒక షామీ ఫోన్స్లోనో, లేకపోతే రియల్మీ ఫోన్స్లోనో, లేకపోతే OnePlus ఫోన్స్లోనో, ఇలాంటి ఫోన్స్లో కాదు, టోటల్గా గూగుల్ యాప్ ప్రాబ్లం ఇది.
సో దీనికి ఒక ఫిక్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే గూగుల్ యాప్ గురించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే ఒక అప్డేట్ ఇచ్చి ఉండాలి, ఈ పాటికి వచ్చే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మీరు నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఫైనల్గా జూన్ 28న చైనాలో ఎంఐ టీవీ 6 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీని గురించి ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. టీవీలు మాత్రం ఈసారి చాలా ప్రీమియంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవి మన ఇండియాకి కూడా వస్తాయి, కానీ చాలా టైం పడుతుంది. ఈ ఇయర్ ఎండింగ్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ సూన్ చైనాలో రెడ్మీ K50 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన మీ ఫీచర్స్ ఏం కావాలని చెప్పి వీవో ప్లాట్ఫామ్లో రెడ్మీ జనరల్ మేనేజర్ లూ వీవింగ్ ఉన్నారు కదా, సో యూజర్స్ని అడుగుతున్నారనమాట. మీ ఫీచర్స్ ఏమేమి కావాలి, మీకు అప్కమింగ్ రెడ్మీ 50 సిరీస్లో ఎలాంటి ఫీచర్స్ మీరు కావాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో సూన్ మనం చైనాలో ఈ రెడ్మీ K50 సిరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి మన ఇండియాలో రకరకాల పేర్లతో కూడా మన ఇండియాకి కూడా వస్తాయి. సో మనకు కాకపోతే పేర్లు చొక్కాలు మార్చుకొని వస్తే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. వాళ్ళకి సేమ్ టైంలో అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ ఈసారి కూడా దీంట్లో ఈ రెడ్మీ ప్రీమియం అంటే అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్స్లో వీళ్ళు ఖచ్చితంగా OLED స్క్రీన్స్ యూజ్ చేస్తామని చెప్పి కూడా ఇంతకుముందు కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇది కూడా ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనమాట. ఇది కూడా మనం ఫ్యూచర్లో రెడ్మీ అండ్ అప్కమింగ్ కొంచెం అబోవ్ మిడ్ రేంజ్ ఫోన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ భాయ్ ఇది మారో భాయ్ ముజే మారో అన్నట్టు ఒక ఎక్సలెంట్ ఫోన్కి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇచ్చారు. సో 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, కర్వ్డ్ OLED స్క్రీన్ అండ్ ఎక్సలెంట్ కెమెరాస్తో ఈ ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ అనేది వీళ్ళు రియల్మీ పాకిస్తాన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అండ్ సూన్ అది గ్లోబల్ మార్కెట్స్లో కొన్ని మార్కెట్స్లో లాంచ్ అవుతుంది. అఫ్కోర్స్ మన ఇండియాకి కూడా తీసుకొస్తారు, కాకపోతే మనకి ఇంకొక 1 మంత్ 1.5 మంత్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ ఆ టైంలో మనం దీన్ని ఏమైనా చూడొచ్చేమో. కానీ ఈ ఫీచర్స్ మాత్రం చూడడానికి ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ నుంచి మనం ఇంత మంచి ఫీచర్స్ అంటే అది నిజంగానే మైండ్ బ్లోయింగే. చూడాలి మరి, ఇది మనకు కూడా వస్తుంది, కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus రీసెంట్గానే ఒప్పోతో మెర్జ్ అయిపోయింది కదా, ఒప్పో దీన్ని ఇప్పుడు సబ్ బ్రాండ్ లాగా ట్రీట్ చేస్తుందంట. అంటే ఇప్పుడు OnePlus అనేది ఒప్పోకి సబ్ బ్రాండ్, పిల్లలరా మీరు అన్నట్టే ఉంటుంది ఇప్పుడు OnePlus పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు, కాకపోతే ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా చేస్తారు. కాకపోతే OnePlus బ్రాండింగ్ అనేది చాలా 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 ప్రీమియం బ్రాండ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఒప్పో కింద ఇది సబ్ బ్రాండ్ అనేటప్పటికి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం అదోలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి పీట్లా అంటే OnePlusకి సంబంధించిన ప్రజెంట్ CEO చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే OnePlus 1 ఫోన్ ఫస్ట్ ఫోన్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేసిందో 2014లో లాంచ్ చేశారు. నేను దాన్ని ఒక 1 మంత్ 1.5 మంత్ వాడినట్టు గుర్తుంది నాకు. ఇప్పటికీ మా ఫ్రెండ్ దగ్గర ఉంది ఆ ఫోను, కాకపోతే అది బ్యాటరీ లాంటి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ఫోను ఇప్పటికి కూడా గ్లోబల్గా 300 కంటే ఎక్కువ మంది ఇప్పటికే వాడుతున్నారంట ఆ ఫోను. సో దాని గురించి ఒక చిన్న వీడియో అయితే షేర్ చేశారు వివో ప్లాట్ఫామ్లో. ఇప్పటికీ OnePlus 1 ఫోన్ అనేది గ్లోబల్గా 300 మంది కంటే ఎక్కువ మంది దగ్గరే ఉందని వీళ్ళు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ మిల్కీ వే ఉంది కదా, రియల్మీ X7 మ్యాక్స్లో ఇది X7 మ్యాక్స్. దీంట్లో ఒక కలర్ ఉంటుంది మిల్కీ వే అని చెప్పి. ఇది మీకు 24వ తారీఖున వీళ్ళు అఫీషియల్గా సేల్లోకి తీసుకురానున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఎవరైతే ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో దాన్ని మీరు 24వ తారీఖున పర్చేజ్ చేయొచ్చు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఐకాన్ ప్యాక్ గురించి చెప్తాను. ఐకాన్ ప్యాక్స్ చెప్పగా చాలా రోజులు అయిపోయింది. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐకాన్ ప్యాక్ చాలా బాగుంది. లిలియన్ ఐకాన్ ప్యాక్, ఇది 140 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. ఐకాన్స్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. టోటల్గా మీకు ఇలాంటి సియాన్ కలర్లో ఉంటాయి. చూడడానికి మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. చూడండి ఒకసారి, నచ్చితే వాడుకోండి. రేటింగ్ 4.8 ఉంది. డౌన్లోడ్స్ కూడా బాగానే ఉంది. సైజు 14 MB వరకు ఉంటుంది. రేటు మాత్రం 140 రూపాయలు. ఈరోజు ఒక్కరోజే ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ ద్వారా మనీ సేవ్ చేస్తున్నాం. అండ్ మీకు టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ ద్వారా మీకు లక్షల రూపాయలు సేవ్ అవుతున్నాయి. సో హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ సపోర్ట్ చేస్తుండండి అండ్ ఛానల్లో ఫాలో అవుతుండండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.